లైసెన్స్ అంటే ఇదివరకు కారు నడపడం రానోడికి కారు లైసెన్స్ ఉండేది. లారీ నడపడం రానోడికి లైసెన్స్ ఉండేది. జస్ట్ మనం అక్కడ రవాణా శాఖ దగ్గరికెళ్ళి చూసుకుంటే పనయిపోతుంది. కొంతమందికి ఏ పలుకుబడి లేనటువంటి వాళ్ళు, లంచం ఇవ్వలేనటువంటి వాళ్ళు టెస్ట్‌కెళ్ళి ఇబ్బంది పడ్డటువంటి సందర్భాలు. లంచం ఇస్తే పనయిపోయేది. ఇప్పుడు అలా వాటిటి వలన దేశవ్యాప్తంగా ప్రమాదాలు జరుగుతుండడం, ఆ ప్రమాదాల సందర్భంగా సదరు వ్యక్తులకు కనీసం సిగ్నలింగ్ సిస్టమ్ ఏంటో తెలీదని, అలాగే ఈ రోడ్ల మీద ఏ విధంగా మూవ్‌మెంట్ చేయాలో తెలియక తేడా వస్తుందని చెప్పి లెక్క తేల్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆటోమేటిక్ దీంతో సెట్ చేస్తున్నారు. అయితే దాంతో పరీక్షల్లో చాలామంది ఫెయిల్ అవుతున్నారు. విశాఖ, విజయవాడ లాంటి నగరాలలో కూడా కనీసం 40% పాస్ అవ్వట్లేదు. నెల్లూరులో ఫిబ్రవరిలో ఈ విధానం అమల్లోకి వస్తే 1275 మంది పరీక్షకు హాజరైతే 524 మంది పాస్ అయ్యారు. గుంటూరులో 10 రోజుల కిందట ప్రారంభించారు. ఇక్కడ అర్హత సాధిస్తుంది 44%. విజయవాడలో ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా 1927 మంది ఆటోమేటెడ్ ట్రాక్ మీద డ్రైవింగ్ పరీక్షకు హాజరైతే 57.75% గట్టెక్కారు. కర్నూలులో 81.29% మంది 61.29%, పొద్దుటూరు 63.68%, అనంతపురం 73.08%, తిరుపతి 75.72%. కాస్త ఎక్కువ మంది అర్హత సాధించింది ఆ 2 చోట్ల. రెండోసారి మూడోసారికి కానీ గట్టెక్కట్లేదట చాలామంది.